టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేస్తుంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కి బాధ్యతలు అప్పజెప్తున్నారు. మొత్తం 252 మందితో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ. పార్టీ ఆఫీసులో కొనసాగుతోంది ప్రమాణ స్వీకార కార్యక్రమం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపజుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్ళలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూసాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది సాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. 2024 ఎన్నికల్లో టికెట్లు కావచ్చు, ఈరోజు పార్టీ కమిటీలు కావచ్చు. కొత్త తనానికి, యువతరానికి, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా ఈరోజు చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మీటింగ్లో మొట్టమొదటిసారిగా మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థానం ఇస్తాం. అందుకే కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లును మీరు చూస్తే మహిళా రిజర్వేషన్స్ పూర్తిగా మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ.